5 ఏళ్ళు నడుస్తుందా? లేదు, ఇంకో 5 ఏళ్ళు నడుస్తుంది. 10 years ఉంటుంది. అదేంటి 5 ఏళ్ళు నడిచిన తర్వాత కదా మీరు మరి అదే చెప్తున్నా, అంటే చెప్పాలి. నెక్స్ట్ టైం కూడా వస్తుందని చెప్తున్నా. అబ్బా, వేణుస్వామి చాలా అంటే సంచలనాలు ఉంటాయి, కళ్ళు గుడ్లు వలిగిపోవాలి. చాలా సంచలనాలు మీతో మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటాడు. నేను జ్యోతిష్యం చెప్పడం వేస్ట్. లోకేష్ బాబు గారు చెప్పారు ఆల్రెడీ, చంద్రబాబు నాయుడు గారే సీఎం అండి, పవన్ కళ్యాణ్కు సీఎం ఇయ్యము అని చెప్పాము. ఇలా జాతకాలు చెప్పడంలో ఫేమస్గా మారిన వేణుస్వామి రీసెంట్గా కొన్ని నెగిటివ్ ట్రోల్స్కి కూడా గురయ్యారు. ఇదిలా ఉంటే మరికొందరు పండితులు మాత్రం డిఫరెంట్ స్టైల్స్లో వెళ్తుంటారు. జ్యోతిష్యాన్ని నమ్మమని కొంతమంది, నమ్ముతామని కొంతమంది, నమ్మొద్దని మరికొంతమంది చెప్తుంటారు. అయితే ఆధ్యాత్మికతపై ప్రవచనాలు చెప్పేవారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. జ్యోతిష్యం అనేది వ్యక్తిగతంగా కాకుండా అది కూడా సమూహానికి సంబంధించిందని, ఆ కోణంలోనే చూడాలని, భారం అంతా భగవంతుడిపై వేసి కష్టపడి పనిచేయాలని ఎన్నోసార్లు చెప్తుంటారు. ఏదేమైనా జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. ఇలా జ్యోతిష్యం చెప్పేవారి మాటలకు ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంటారు. ఏదేమైనా కూడా తాజాగా జ్యోతిష్య పండితుడు వేణుస్వామి రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలో సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత జాతకాలు చెప్తూ పాపులర్ అయ్యాడు. చివరికి ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయిపోయాడు. పలానా వేణుస్వామి ఏం చెప్పాడు అంటే ఆసక్తి తిలకించే వారు కూడా ఉంటారు. తాజాగా ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భవితవ్యానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి తిరిగి పుంజుకునేలా అవకాశాలు లేవన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పార్టీ పేరు మార్చడం వల్లే జాతకం ప్రకారం ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. బీఆర్ఎస్గా ఉంటే ఎప్పటికీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్లీ పేరు మార్చితే అదృష్టం మారే అవకాశం ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ పేరు మారిస్తే 2025 నుంచి పార్టీ గ్రాఫ్ పెరిగి పూర్వ వైభవానికి అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఏం డోకా లేదు, కాకపోతే రేవంత్ రెడ్డి గారికి పదవీ గండ ఉంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కేసీఆర్ కోరిక మాత్రం నెరవేరదన్నారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ప్రాముఖ్యత ఉండదని, ఆదరణ లభించదని చెప్పారు. తెలంగాణకు పరిమితమైతేనే ప్రజల ఆదరణ ఉంటుందని, పార్టీ పేరులో తెలంగాణ అనేది ఖచ్చితంగా ఉండాలన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో బీఆర్ఎస్ 39 గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించి 64 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్గా మార్చాలని వస్తున్న వినతుల నేపథ్యంలో వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.